హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రకృతిని ప్రేమించే వాళ్ళకు, జలపాతాల శబ్దంలో ఆనందం వెతుక్కునే వాళ్ళకు ఈ వేళటి వీడియో స్పెషల్గా నచ్చుతుంది. ఎందుకంటే ఈవేళ మనం మాట్లాడబోయేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రెండు అద్భుతమైన ప్రకృతి అందాల గురించి. అదేనండి ఇండియన్ నయగారాగా పిలువబడే చిత్రకూట్ వాటర్ఫాల్ మరియు తేరథ్గర్ వాటర్ఫాల్ గురించి. విశాఖపట్నం నుండి జగదల్పూర్ వెళ్ళడానికి డైలీ ట్రైన్స్ అయితే ఉన్నాయండి. నేను స్క్రీన్ మీద డైలీ వెళ్ళే విశాఖపట్నం నుండి జగదల్పూర్ నుంచి విశాఖపట్నంకు వచ్చే ట్రైన్ నెంబర్ను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడండి. మేము విశాఖపట్నం రైల్వే స్టేషన్లో విశాఖపట్నం కిరండోల్ ఎక్స్ప్రెస్లో రాత్రి 9:20 బయలుదేరి ఉదయం 4:50 జగదల్పూర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. మీరు ఫ్యామిలీతో జగదల్పూర్ కానీ విజిట్ చేద్దాం అనుకుంటే రైల్వే స్టేషన్ దగ్గర క్యాబ్ మాట్లాడండి. వారు సుమారు 3,000 రూపాయలు తీసుకొని డే ప్యాకేజ్ ఇస్తారు. రోజంతా మీతో ఉంటారు. చిత్రకూట్, తేరథ్గర్ వాటర్ ఫాల్స్ అన్నీ చూపిస్తారు. మేము ముందుగా చూసిన కొన్ని యూట్యూబ్ వీడియోలను ఫాలో అవుతూ ఆటోలో అనుపమా చౌక్ వరకు వెళ్ళాం. జగదల్పూర్ రైల్వే స్టేషన్కి ఉదయం 4:50కి ట్రైన్ దిగితే 5:15కి అనుపమా చౌక్కి చేరుకున్నాం. అక్కడ అడిగి తెలుసుకున్నప్పుడు ప్రైవేట్ క్యాబ్లు ఉదయం 7:30 తరువాత మాత్రమే స్టార్ట్ అవుతాయని చెప్పారు. ఆ సమయంలో చలి చాలా ఎక్కువ ఉండడంతో వెయిట్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. అదృష్టం కొద్దీ ఒక ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్ కనిపించాడు. అతనితో మాట్లాడితే 3,000 తీసుకొని రోజంతా మాతో ఉండి అన్ని ప్రదేశాలు చూపిస్తానని చెప్పాడు. చిన్న సలహా ఫ్రెండ్స్, మీరు ఫ్యామిలీతో లేదా చిన్నపిల్లలతో వస్తున్నట్లయితే ముందుగానే రైల్వే స్టేషన్ దగ్గరే నమ్మదగిన క్యాబ్ డ్రైవర్ని ఫిక్స్ చేసుకోవడం మంచిది. ఇలా ముందుగా ప్లాన్ చేసుకుంటే సమయం వృధా కాకుండా చలి, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు అన్నీ తగ్గిపోతాయి. మీ ట్రిప్ కూడా స్ట్రెస్ లేకుండా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. చిత్రకూట్ వాటర్ఫాల్ దగ్గర మేము ముందుగా బుక్ చేసుకున్న ఠాగూర్ లాడ్జ్లో చెక్ ఇన్ అయ్యాం. ఇది వాటర్ఫాల్కి బాగా దగ్గరగా ఉంటుంది. ఉదయం 7 గంటలకి లాడ్జ్ టాప్ పైకి వెళ్ళి చూస్తే ఫుల్ ఫాగ్, ఏమీ కనిపించలేదు. అందుకనే ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత చిత్రకూట్ వాటర్ఫాల్ చూడడానికి వెళ్దామని అనుకున్నాము. ఈ లాడ్జ్ బ్యాక్ సైడ్ చిత్రకూట్ వాటర్ఫాల్ వ్యూ చాలా బాగుంటుందండి. మీకు ఇప్పుడు వ్యూ చూపిస్తాను, చూడండి.
సుమారు 9 గంటలకి ఫాగ్ పోయి వ్యూ క్లియర్ అయ్యింది. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తార్ జిల్లాలో ఉంది. జగదల్పూర్కి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఇంద్రావతి నదిపై ఏర్పడిన ఈ జలపాతం సుమారు 95 అడుగుల ఎత్తు నుండి పడుతుంది. కానీ దీని వెడల్పు 300 మీటర్లు. అందుకే దీన్ని ఇండియన్ నయగారా ఫాల్స్ అని అంటారు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. కానీ వర్షాకాలంలో ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోటింగ్ ఆపేస్తారు. బోటింగ్ చేయాలనుకుంటే అక్టోబర్, నవంబర్ సరైన సమయం. బోటింగ్ చేయాలనుకుంటే ఈ వేలో కిందకి వెళ్ళాలి. ఈ వేలో వెళ్ళినప్పుడు స్టెప్స్ వస్తాయండి. స్టెప్స్ దిగి బోటింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ బోటింగ్ టైం ఉదయం 9:30 తర్వాత మొదలవుతుంది. చాలా మంది త్వరగా వచ్చి ఇక్కడ బోటింగ్ లేదనుకొని వెళ్ళిపోయారు. మీరు ఎవరైనా బోటింగ్ చేద్దాం అనుకుంటే 9:30 తర్వాత రండి. బోటింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఛత్తీస్గఢ్లో ఉన్న చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఒకసారి వాటర్ ఫాల్స్ చూడండి. బోటింగ్కి వెళ్ళే ముందు ఇక్కడ వాటర్ లైఫ్ జాకెట్స్ అయితే వేసుకోవాలండి. అవి ఇక్కడ ఉన్నాయి.
ఈ వాటర్ ఫాల్స్ లో బోటింగ్ నిజంగా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. పైనుండి పడుతున్న నీటి బిందువులు ముఖంపై తగిలినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేము. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా చిత్రకూట్ వాటర్ ఫాల్ని కానీ విజిట్ చేస్తే బోటింగ్ అనేది మిస్ అవ్వకుండా చేయండి. ఈ ఎక్స్పీరియన్స్ని నిజంగా ఆస్వాదించాలి. మీరు ఇక్కడ బోటింగ్ చేసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో తెలియచేయండి. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ లో బోటింగ్ చేయడానికి పర్ పర్సన్ కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ తినడానికి మ్యాగీ నూడిల్స్ అయితే చేస్తున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ద నేచర్ వ్యూ రిసార్ట్ అండ్ రెస్టారెంట్. బడ్జెట్తో సంబంధం లేకుండా ఈ వాటర్ ఫాల్ దగ్గర స్టే చేద్దాం అనుకుంటే ఈ రిసార్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ స్థానికులు వెదురుతో చేసిన చాలా ఐటమ్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ ని అమ్ముతారు. మీకు నచ్చితే కొని తీసుకొని వెళ్ళొచ్చు. మీకు స్క్రీన్ పైన మాతో వచ్చిన క్యాబ్ డ్రైవర్ ఫోన్ నెంబర్ను చూపిస్తున్నాం. మీరు జగదల్పూర్లోని ఏ ప్రదేశాలైనా చూడాలనుకుంటే ఆ నెంబర్ ఫోన్ చేసి అతను బుక్ చేసుకోవచ్చు. అతను నేరుగా జగదల్పూర్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. आपका पहला पड़ेगा दंतेश्वरी मंदिर, ओके। फिर सेकंड में पड़ेगा आपका गणपत सागर, ओके। फिर तीसरा में पड़ेगा बालाजी मंदिर, ओके। चौथा में पड़ेगा चित्रकूट, ओके। और पांचवा में पड़ेगा बेंद्री, ओके। छठवा में पड़ेगा तामड़गुमा, ओके। सातवां पड़ेगा आपका ये चित्रधारा, ओके। आठवां पड़ेगा आपका तीरथगढ़, फिर सीधा स्टेशन। ये प्लेसेस सब अच्छा है ना? हाँ, ఇతను చెప్పిన ప్లేసెస్ని చూపించడానికి 5000 రూపీస్ తీసుకుంటానన్నాడండి. లేదు మాకు చిత్రకూట్ వాటర్ ఫాల్, తీరథ్గర్ వాటర్ ఫాల్ రెండు సరిపోతాయి అనుకుంటే 3000 రూపీస్కి వస్తాడండి అతను. ఇప్పుడు మనం తీరథ్గర్ జలపాతానికి వెళ్తున్నామండి.
ఈ తీరథ్గర్ జలపాతం జగదల్పూర్ నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ప్రసిద్ధి కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్లో భాగం. ఈ వెళ్లే వేలో అడవుల మధ్యలో సూర్యకాంతి చెట్ల మధ్య నుంచి పడుతుంటే ఆ ప్రయాణం అసలైన అడ్వెంచరస్గా ఉంటుంది. ఇక్కడికి ప్రవేశించే ముందు వెహికల్కి టికెట్ తీసుకోవాలి. బైక్కి 10 రూపీస్, కారుకి 50 రూపీస్, బస్కి 100 రూపీస్ వసూలు చేస్తారు. మేము ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వీక్ డేస్లో వచ్చాం. అయినా ఇంతమంది ఉన్నారు. ఇక్కడ ప్రైవేట్ వెహికల్సే ఉన్నాయి. తీరథ్గర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి పర్ పర్సన్కి 50 రూపీస్ టికెట్ తీసుకోవాలి. आदमी का नाम क्या है? एम के दुर्गा प्रसाद सलोमी, कहाँ से है? आंध्रा से। ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్, ఆల్కహాల్, సిగరెట్ లోపలికి అనుమతి లేదు. చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారండి. ఎవరైనా ఈ నియమాల్ని ఉల్లంఘిస్తే 25,000 రూపీస్ ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మాతో పాటు వాటర్ బాటిల్ తీసుకువెళ్తుంటే రిసిప్ట్ మీద నెంబర్ రాసి 50 రూపీస్ డిపాజిట్ చేసుకున్నారండి. మళ్ళీ తిరిగి వాటర్ బాటిల్ తెస్తే 50 రూపీస్ ఇస్తామన్నారు. ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే దిగాలండి. ఇది కాంగర్ నదిపై ఏర్పడిన జలపాతం. సుమారు 300 అడుగుల ఎత్తు నుంచి 3 స్థానాల్లో కిందకు పడుతుంది. అందుకే దీన్ని స్టెప్ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చిన్న దేవాలయాలు ఉన్నాయి. స్థానికులు ఈ స్థలాన్ని చాలా పవిత్ర స్థలంగా భావిస్తారు.
ఈ తీర్థాగర్ జలపాతం కిందకి దిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. స్టెప్స్ ద్వారా కిందకి దిగి వెళ్ళి చూస్తే ఒక పెద్ద జలధార మన కళ్ళ ముందు గర్జిస్తూ ఉంటుంది. అప్పుడు నిజంగా అనిపిస్తుంది ప్రకృతి ఎంత అద్భుతమో అని. నిజంగా కిందకు వచ్చి చూసిన తర్వాత వాటర్ ఫాల్ చాలా బాగుందండి. పై వాటర్ ఫాల్ కంటే కింద వాటర్ ఫాల్ ఇంకా చాలా బాగుంది. మీరు తీర్థాగర్ వాటర్ ఫాల్ విజిట్ చేసినప్పుడు కిందకి దిగి ఈ వాటర్ ఫాల్ని తప్పకుండా చూడండి. నేను రిటర్న్ వచ్చినప్పుడు వాటర్ బాటిల్ వీళ్ళకి చూపించానండి. ఎందుకంటే నేను వాటర్ బాటిల్ తీసుకువెళ్తున్నప్పుడు 50 రూపీస్ డిపాజిట్ చేశాను. మళ్ళీ వాటర్ బాటిల్ తిరిగి తెస్తేనే ఆ 50 రూపీస్ ఇస్తామన్నారు. రిసిప్ట్ మీద రాశారు. ఆ రిసిప్ట్ చూపించి 50 రూపీస్ తీసుకున్నాను. ఈ రూల్ అయితే చాలా బాగుందండి. మన దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్లో కూడా ఇటువంటి రూల్స్ని అమలు చేస్తే చాలా నీట్గా ఉంటాయి వాటర్ ఫాల్స్. మీరు వాటర్ ఫాల్స్ విజిట్ చేసిన తరువాత భోజనం కోసం ఈ దాబాకు వస్తే ఇక్కడ చికెన్ థాలీ చాలా బాగుంటుందండి. మన ఆంధ్ర స్టైల్లో ఉంటుంది. మీరు కూడా ఈ డాబాని విజిట్ చేసి ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.